सोनम सर के बाद मैं हंगर स्ट्राइक पर बैठ रहा हूँ और सोनम सर चाहते थे 20 जुलाई को जो हमारा मार्च है वो सक्सेसफुल हो। ఒక మినిస్టర్ రాజీనామా గురించి దేశం మొత్తం అరుస్తుంది. ఢిల్లీలో వేల మంది వీధుల్లోకి వచ్చేశారు, పార్లమెంటు ముందు నిలబడ్డారు, ధర్నాలు చేశారు, తన్నులు కూడా తిన్నారు, రాళ్ల దాడి కూడా ఎదుర్కొన్నారు. సోనం వాంగ్చుక్ అనే యాక్టివిస్ట్ని ఏకంగా 20 రోజుల హంగర్ స్ట్రైక్ తర్వాత హాస్పిటల్కి తరలించారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు లైక్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి ఏకంగా ప్రధాని ఇంటి ముందే ధర్నా చేసి అరెస్ట్ అయ్యారు. ప్రొటెస్ట్లో చాలా మంది సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా ప్రధాని ఇంటి ముందు వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా వచ్చి ఆ ప్రొటెస్ట్ని సక్సెస్ చేసుకున్నారు. పార్లమెంట్లో చర్చ పెడతామంటే కూడా ముందు రాజీనామా చేయిస్తేనే చర్చకు సిద్ధం అని చెప్పి వామపక్ష పార్టీలన్నీ అల్టిమేటం ఇచ్చాయి, నినాదాలు చేస్తూ ఉన్నారు, డిమాండ్కి తగ్గేదే లేదు అంటున్నారు. ఇదంతా జరుగుతుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఒక్క సిగ్నల్ కూడా ఇవ్వట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తారా అనే విషయంపై ఆలోచిస్తున్నాం అని కూడా అనట్లేదు. ఎందుకు? ఇప్పుడు సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే ఇంట్లో డ్రాయింగ్ రూమ్ డిస్కషన్స్ వరకు కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఇదే కదా చర్చించుకునేది, ఇదే కదా నేషనల్ వైడ్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఎక్కువగా చర్చించుకుంటున్న టాపిక్. దేశం మొత్తం ఒకటే ప్రశ్న అడుగుతోంది ఇప్పుడు, అసలు బీజేపీ ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ని తీసేయటం లేదు? ఆయన అంత ఇంపార్టెంట్ ఆ పార్టీకి, అంత పెద్ద నాయకుడా? జస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే ఎస్, అవును, బీజేపీకి నరేంద్ర మోదీకి ధర్మేంద్ర ప్రధాన్ చాలా అవసరం ఉన్న నాయకుడు. బట్ చాలామంది అనుకుంటున్న రీజన్స్ వల్ల అయితే కాదు. రాజకీయాలు ఎప్పుడు పబ్లిక్ అవుట్రీచ్లు మాత్రమే నడవవు. మనం చూసే కోణం ఒకటి ఉంటుంది, గవర్నమెంట్లో ఇన్సైడ్ వర్షన్స్ మరికొన్ని ఉంటాయి కదా. గవర్నమెంట్ డెసిషన్స్ ట్విట్టర్లో ఏది ట్రెండింగ్లో ఉంది, ప్రైమ్ టైమ్ డిబేట్స్లో ఏది డిస్కషన్ అవుతుంది, ది బెస్ట్ రీచ్ దేనికి వస్తుంది, ఇవే కదా. బట్ వీటిని బట్టి ఖచ్చితంగా డెసిషన్స్ అనేవి తీసుకోబడవు అనేది నాకు కనిపిస్తూ ఉన్న ఫ్యాక్ట్. వాళ్ళు చూసేది పొలిటికల్ కాస్ట్, స్ట్రాటజిక్ బెనిఫిట్స్, లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. ఎస్, డీప్గా చూడండి, బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ని తీసేయకపోవడానికి కనీసం నాకైతే ఒక 5 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తున్న తర్వాత నిజంగానే నాకు ఆ డౌట్ కనిపిస్తుంది. ఎందుకు? అసలు వీళ్ళకి ధర్మేంద్ర ప్రధాన్ అంత ఇంపార్టెంటా? అందుకే ఈ రిజిగ్నేషన్ అసలు కన్సిడరేషన్లోనే లేదా? ఇంత ప్రెషర్ ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ని తీసేయట్లేదు అని అంటే ఏదో బలమైన కారణాలు ఉంటాయి కదా. ఆన్సర్ చిన్నదే అయినప్పటికీ కూడా దీన్ని నరేషన్ చాలా పెద్దగా కనిపిస్తుంది. అవే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అత్యంత బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలే కాదు, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కుమ్మక్కై రాజీనామాకు డిమాండ్ చేసినా ఏకంగా బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ని టచ్ కూడా చేయలేకపోవటానికి మెయిన్ 5 పాయింట్స్లో 4 పాయింట్స్ మీకు బీజేపీ ప్లాన్ ఈ స్థాయిలో ఉంటుందా అని చెప్పి అర్థం కావచ్చు. బట్ 5వది విన్నాక ఈ దేశంలో గవర్నమెంట్స్ అసలు ఎలా ఆలోచిస్తాయో మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఫ్యాక్ట్ ఇది. ఫస్ట్ రీజన్, అసలు ఈ దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ అనే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తను ఈ స్థాయిలో చర్చలోకి వచ్చారు అని తెలిసేంత వరకు ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి గురించి, ఆ నాయకుడు గురించి, అతను బీజేపీలో ఎంత కీలకమో అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు. బట్ నిజం, అది ఆయనకి ఒక అలంకారం మాత్రమే. ఆ పదవి జస్ట్ మాస్క్ మాత్రమే. తెర వెనుక పార్టీ లోపల ఆయన రోల్స్ చాలా ఉన్నాయి. పార్టీలో చాలామంది చెప్పే మాట ప్రకారం ప్రధాన్ బీజేపీ అత్యంతగా నమ్మే ఎలక్షన్ స్ట్రాటజీస్లో వన్ ఆఫ్ ద కీ పర్సన్. బీహార్, ఒడిశా, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇలా కీ స్టేట్స్లో ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఆయన చేతుల మీదుగానే నడిచాయి. ఒడిశాలో గతంలో ఏం జరిగిందో మీ అందరికీ గుర్తుందా? 24 years ఆఫ్టర్ బీజేడీ పరిపాలన కుప్పకూలిపోయింది. ఆ హిస్టారిక్ విక్టరీ వెనుక ప్రధానంగా ఎవరున్నారో తెలుసా? ప్రధానే ఉన్నారని చెప్పి బీజేపీ పార్టీలో చాలామంది నమ్ముతారు. బీహార్లో ఎన్డీఏ గెలుపులో ఆయన కూడా
చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇది మనం చెప్పట్లేదు, బీజేపీ చెప్తోంది. పైగా మోదీకి, అమిత్ షాకి ధర్మేంద్ర ప్రధాన్ చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ అండ్ పాలిటీషియన్. ఇప్పుడు పార్టీ కళతో ఒకసారి చూడండి, అంటే బీజేపీ కళతో ప్రధాన్ని తీసేస్తే పోయేది జస్ట్ ఆఫ్టర్ ఒక్క మినిస్టరే కాదు, ప్రతి కొన్ని నెలలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్న క్రూషియల్ టైంలో ఒక సీనియర్ వార్ స్ట్రాటజిస్ట్ని పోగొట్టుకోవడం, ఆ రిస్క్ బీజేపీ తీసుకుంటుందా? ఎందుకు అనంటే ది టఫెస్ట్ పాలిటీషియన్ ఇన్ ఇండియా మోదీ, అమిత్ షా అత్యంత గుడ్డిగా నమ్మే పర్సన్, అంత స్ట్రాంగెస్ట్ స్ట్రాటజీ బీజేపీలో ఉన్న పర్సన్ ధర్మేంద్ర ప్రధాన్. ఇది ఫస్ట్ రీజన్ మాత్రమే కదా. ఇక సెకండ్ వన్ చూద్దాం. ఇది ఒక మనిషి గురించి కాదు, 10 ఏళ్ల నాటి ఒక ప్రామిస్ గురించి. మనం జస్ట్ టైం మెషిన్ని 2015కి తిప్పుదాం. జస్ట్ అలా వెనక్కి వెళ్తే లలిత్ మోదీ కాంట్రవర్సీ ఈ దేశాన్ని అప్పట్లో భయంకరంగా కుదిపేస్తున్న రోజులవి. అప్పుడు రాజ్నాథ్ సింగ్ ఒక మాట అన్నారని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ కూడా వచ్చింది. అదేంటి, ఇది ఎన్డీఏ గవర్నమెంట్, యూపీఏ కాదు, రెసిగ్నేషన్స్ అసలు ఉండవు అని చెప్పి. మంత్రియో కి త్యాగపత్ర नहीं होते हैं भैया, वो यूपीए गवर्नमेंट नहीं है, एनडीए गवर्नमेंट. ఇక్కడ మెసేజ్ క్లియర్. అలిగేషన్స్ వస్తే ఎంక్వైరీ వేస్తాం, కానీ అపోజిషన్ అడిగినంత మాత్రాన మా మంత్రులని తీసేయము, రిజైన్ చేయమని చెప్పము అని చెప్పి మీరు దీన్ని ఒప్పుకోకపోవచ్చు. బట్ ఒక్క విషయం మాత్రం నిజం, 10 ఏళ్ళుగా పార్టీ ఇదే మాట మీద కట్టుబడి ఉంది, నిలబడి ఉంది, అదే ఫాలో అవుతోంది. ఎస్, ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఈరోజు ప్రెజర్కి తగ్గి సీజేపీ పార్టీ అనిందని, రాహుల్ డిమాండ్ చేశాడని, మోదీ ఇంటి ముందు బైఠాయించారని, కాంగ్రెస్ ధర్నా చేస్తుందని ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా యాక్సెప్ట్ చేస్తే 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపాడుకుంటూ వస్తున్న ఈ స్ట్రిక్ట్ రూల్స్ ఒక్క రోజులో బ్రేక్ అయినట్టే కదా. ఇంతకంటే పెద్ద డేంజర్ ఏంటో తెలుసా? ఒక్కసారి ఆ డోర్ ఓపెన్ చేస్తే కనుక రేపు ప్రతి కాంట్రవర్సీ, వచ్చే ప్రతి ఇష్యూలోనూ అప్పుడు తీసేశారు కదా, ఇప్పుడు ఎందుకు తీసేయట్లేదు, తీసేయండి అనే డిమాండ్ ఇంకా మేజర్గా పెరగవచ్చు. ఆ డోర్ని బీజేపీ ఎప్పుడూ ఓపెన్ చేయదు, క్లోజ్ చేసే ఉంటుంది. ఆ మాట మీదే నిలబడి ఉంది. ఇక థర్డ్ రీజన్, లోపలి భయం. ఈ కాంట్రవర్సీపై కనిపించేది ఒక ఎగ్జామ్ గురించి, బట్ లోపల ఇది డైరెక్ట్గా మోదీ గవర్నమెంట్ని 2 డ్రీమ్ ప్రాజెక్ట్స్కి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది, భయపెడుతుంది. ఒకటి, కొత్త ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ ఎన్ఈపీ. 2, ఎగ్జామ్స్ అన్నీ ఒకే గొడుగు కిందికి తెచ్చిన సంస్థ ఎన్టీఏ. ఇప్పుడు ఒక ప్యాటర్న్ గమనించండి. ఇక్కడ లీక్ అలిగేషన్స్ వచ్చిన ప్రతిసారి గవర్నమెంట్ ఏం చెప్తోంది, ఏం చేస్తోంది, మంత్రులది తప్పు కాదు, ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, ఎంక్వైరీ వేస్తున్నాం, టీం ఫామ్ చేసాం, ఆర్డర్స్ ఇస్తూ ఉన్నాం, ఎంక్వైరీ చేస్తుంది. సిబిఐ లాంటి ఏజెన్సీస్ని కూడా రంగంలోకి దించుతుంది. చక్క ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి, రిఫార్మ్స్ అన్నీ వస్తూ ఉంటాయి, ప్రామిసులు కొనసాగుతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఒక్కటి మాత్రం ఎప్పుడు చెప్పదు, అదే ఏదైనా తప్పు జరిగితే మినిస్టర్ది బాధ్యత అని. ఎందుకు ఆలోచించారా? ఎందుకంటే ప్రధాన్ని తీసేస్తే వెళ్ళే మెసేజ్ చాలా పెద్దది. ఇక్కడ ప్రధాన్ తప్పు వల్ల నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది అని చెప్పి ఇప్పటికీ బీజేపీ భావించట్లేదు. ఓన్లీ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల, సిస్టంలో ఉన్న లోపాల వల్ల జరిగింది అని చెప్పి బీజేపీ ప్రభుత్వం చాలా గట్టిగా చెప్తోంది. అప్పుడు ప్రాబ్లం సిస్టమ్ లోపల కాదు, టాప్ లెవెల్లో పొలిటికల్ ఫెయిల్యూర్ జరిగింది అని చెప్పి ఒకవేళ ప్రధాని పక్కన పెడితే ఒప్పుకున్నట్లే కదా. అందుకే గవర్నమెంట్ ప్లాన్ ఎప్పుడు ఒకేలాగా అనిపిస్తూ ఉంటుంది. మా మంత్రులను బాధ్యత తీసుకోమని చెప్పలేము, మీరు అన్నంత మాత్రాన మంత్రులను పక్కకు తీసేయలేము. సిస్టంలో తప్పులు ఉండొచ్చు, సిస్టంలో తప్పులు జరుగుతూ ఉన్నాయి, లీకులు జరుగుతూ ఉన్నాయి, 100% వాటిపైన ఎంక్వైరీ వేస్తాం, ఎవరు తప్పు చేశారో శిక్షిస్తాం. బట్ మా నాయకులను మాత్రం తీసేయలేము. మా లీడర్షిప్ అనేది అంతే స్ట్రాంగ్గా కొనసాగుతుంది. ఎన్డీఏ గవర్నమెంట్ చాలా తెలివిగా డీల్ చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు కదా. ఎస్, 100% నిజమే, చాలా తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. బట్ ఇలా చేయడం ఫెయిర్ అంటారా? అది మీరే డిసైడ్ చేయండి. ఇక 4th రీజన్, ఎవ్వరూ మాట్లాడని లెక్క ఒకటి ఉంది. ఇక్కడ ఒక అన్కంఫర్టబుల్ నిజం చెప్పాలి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ దేశ పాలిటిక్స్ ఎప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే కాదు, రిప్రజెంటేషన్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాయి. ధర్మేంద్ర ప్రధాన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి బీజేపీకి ఉన్న ఒక పెద్ద ఓబీసీ లీడర్స్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడర్. ఎస్, ఒడిషా పాలిటిక్స్లో ధర్మేంద్ర ప్రధాన్ చాలా కీ పర్సన్. బీహార్లో వెనుకబడిన వర్గాల సపోర్ట్ని పార్టీ వైపు తిప్పటంలో, మోదీకి ఇంక్లైన్ చేయటంలో చాలా ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నారు. అమిత్ షా మోదీకి చాలా కీ పర్సన్గా కొనసాగటానికి స్ట్రాటజీస్లో అని సక్సెస్ అయ్యారు.
పార్టీ ఇప్పుడు ఈస్ట్ ఇండియాలో ఇంకా గ్రో అవ్వాలని చూస్తోంది. వీళ్ళు అనుకున్నంత రిజల్ట్ కళ్ళు మూసుకోగానే వచ్చేస్తుందని ఇప్పటికీ మోడీ అమిత్ షా భావించట్లేదు. ఎందుకు? అక్కడ ప్రధాన్ లాంటి వాళ్ళు ఇన్నేళ్లుగా పనిచేస్తూ ఉంటే వచ్చిన రిజల్ట్ చూసారు. ఇంకా టఫెస్ట్ థింగ్స్ అక్కడ ఉన్నాయి, ఇంకా గ్రో అవ్వాలని చెప్పి చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయింది. అందుకే ప్రధాన్ లాంటి వాళ్ళని ఆ పార్టీ హైకమాండ్ ఎంకరేజ్ చేస్తుంది. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడూ డిస్కరేజ్ చేయదు. ఆ ప్లాన్లో ప్రధాన్ లాంటి లీడర్స్ పునాదిరాలు కాబట్టే పార్టీ వాళ్ళకి ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ఇప్పుడు అపోజిషన్ ప్రెషర్కి ఆ రాయిని తీసేస్తే, ఆ సపోర్ట్ని తీసేస్తే ఏళ్ల తరబడి కష్టపడి బిల్డ్ చేసిన సోషల్ కోయిలేషన్కి ఒక రాంగ్ ఇండికేషన్ ఇచ్చినట్లు అవుతుంది సొంతంగా పార్టీ. కాబట్టి ఇది ఒక మినిస్టర్ కథ కాదు, ఇది మొత్తం పార్టీ బ్యాలెన్స్ కథ. ఎస్, ఈ 4 రీజన్స్ నేను ఇప్పటివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మొదట్లో నేను ఒక ప్రామిస్ చేశాను కదా, 5వది అన్నిటికంటే పెద్దది, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి, ఇదిగో అదే అసలు స్టోరీ. ఈసారి డిమాండ్ వచ్చింది అపోజిషన్ నుంచి మాత్రమే కాదు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి. చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఫోటోలు పట్టుకొని వచ్చారు, గ్రూప్స్గా యూత్ అంతా కదిలారు. జెన్జీ మొత్తం జంతర్ మంతర్ దగ్గర ఉంది. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చాంత్రంకి గూన్స్ పేరుతో క్యాంపెయిన్ మొదలుపెట్టింది. సొంతంగా మోదీ ఇంటి ముందు నాయకులని, ముఖ్యమంత్రులను తీసుకెళ్లి కూర్చుంది కాంగ్రెస్. ఆమ్ ఆద్మీ పార్టీ జాయిన్ అయింది, ఎస్పీ పార్టీ జాయిన్ అయింది. చాలామంది సొంతంగా నాయకులు ప్రొటెస్ట్ని సపోర్ట్ చేశారు. ప్రెషర్ పొలిటికల్గా ఉంది, పబ్లిక్ నుంచి ఉంది, 2 వైపులా ఉంది. అన్నిటికంటే ముందు యూత్ నుంచి భయంకరంగా ఉంది. ఇప్పుడు ఒక్క క్షణం మీరే ఆ గవర్నమెంట్ కుర్చీలో కూర్చోండి. రాజీనామా యాక్సెప్ట్ చేస్తే దేశానికి వెళ్ళే మెసేజ్ ఏంటి? ప్రొటెస్ట్ చేస్తే క్యాబినెట్ మారుతుంది అని చెప్పి. ఏ గవర్నమెంట్కైనా అది మోస్ట్ డేంజరస్ థింగ్. ఎందుకంటే రేపు అన్ఎంప్లాయ్మెంట్ మీద జరగవచ్చు, జాబ్ నోటిఫికేషన్స్ మీద, గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంతకంటే పెద్ద ఉద్యమాలు రావచ్చు. చాలామంది రైతులు డిమాండ్ చేయొచ్చు. అందుకే మినిస్టర్ని కదపకుండా, టచ్ చేయకుండా గవర్నమెంట్ చెప్తున్న మాట ఇది. మీరు ప్రొటెస్ట్ చేయండి, క్రిటిసైజ్ చేయండి, ప్రశ్నలు అడగండి, విమర్శించండి, కానీ మినిస్టర్ ఎవరు ఉండాలో డిసైడ్ చేసేది మాత్రం ప్రభుత్వమే. మేమే రోడ్ల మీద మీరు చేసే ప్రొటెస్ట్లు కాదు అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ని ప్రజలు ఒప్పుకుంటారా లేదా అనేది వేరే డిబేట్. బట్ పొలిటికల్గా ఇది చూపించే ఇమేజ్ ప్రెషర్కి తలవంచని గవర్నమెంట్ అని. మరి దీని అర్థం ప్రధాన్ ఎప్పటికీ సేఫ్ అనా? కాదు. ఎంక్వైరీలలో డైరెక్ట్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని తెలితే, లేదా ఎలక్షన్స్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయనప్పుడు ఖచ్చితంగా ఈ లెక్కలన్నీ మారిపోతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాజిటివ్ అన్నీ నెగిటివ్ అవ్వచ్చు. ఈ దేశ పాలిటిక్స్ హిస్టరీ చెప్పే ఒకే ఒక్క లెసన్, ఎవరు ఎప్పటికీ పర్మనెంట్ కాదు. ఒక రోజు మాత్రం ఆయన్ని ఉంచుకోవటానికి ఉన్న రీజన్స్, తీసేయడానికి ఉన్న రీజన్స్ కంటే చాలా బరువైనవి, బలవంతమైనవిగా ఉండొచ్చు. బట్ చివరిగా నా మాట ఏంటో తెలుసా? ఈ కథ మొత్తంలో అసలు క్వశ్చన్ మినిస్టర్ ఉంటాడా పోతాడా అని కాదు. అసలు క్వశ్చన్ 1,00,000 మంది స్టూడెంట్స్ అడుగుతున్న ఒకే ఒక చిన్న కోరిక, మేము నమ్మగలిగే ఫెయిర్ అండ్ ఎగ్జామ్ సిస్టమ్ ఇవ్వండి అని చెప్పి. ఇది ఇవ్వలేకపోతే ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నా, ఎంతమంది ఉన్నా చివరికి ఏది నిలబడదు. ఎందుకంటే స్ట్రాటజీస్తో సీట్లు గెలుచుకోవచ్చు, ప్రభుత్వాలు ఫామ్ చేయొచ్చు, అనుకున్న దానికంటే ఎక్కువ ఓట్ షేర్ లభించవచ్చు. బట్ నమ్మకం, దట్టు ఎగ్జామ్ రాస్తున్న పిల్లల నమ్మకం, అది ఏ స్ట్రాటజీతో రాదు, ఏ లీడరు సంపాదించి పెట్టలేడు. ఇది నా పిఓవి. బికాస్ ఆఫ్ మై ఇంటెన్షన్ ఐఎమ్ గివింగ్ యూ దిస్ ఎక్స్ప్లెనేషన్. మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. ప్రొటెస్ట్ల వల్ల మినిస్టర్స్ మారాలా వద్దా? మారితే మంచిదా? ఒకవేళ నిజంగానే మార్చేస్తే నెక్స్ట్ వచ్చే మంత్రి హయాంలో ఇలా జరగవని గ్యారంటీ ఉందా? మీ ఒపీనియన్ ఖచ్చితంగా షేర్ చేయండి, మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేస్తూ లైక్, షేర్ చేయండి. నా ద్వారా వస్తున్న ఇలాంటి వీడియోస్ మీ ద్వారా మరికొంతమందికి రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, శ్రావణి.